నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నేను మీనాక్షి ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు 10 సంవత్సరాలుగా కొత్త లైన్ వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరతకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 7400 కోట్లతో 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకువచ్చే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు బోరబండ రహమత్ నగర్ ప్రాంతాల్లో రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రారంభించారు హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లు పెరిగినాయి కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క ఎమ్మెల్డీ వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయినాం ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 టీఎంసీని తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది దాంతో పాటుగా రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరిన మరొకసారి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రపతి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం